హాయ్ అండి, వెల్కమ్ టు ఏకే కిచెన్. ఈరోజు రెసిపీ సంక్రాంతి స్పెషల్ నువ్వుల లడ్డు. లడ్డు కోసం ముందుగా ఒక లగాన్ పెట్టుకొని అందులో పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు ఇలా దోరగా వేయించుకున్నాక నువ్వులను కూడా వేయించుకోవాలి. ఇక్కడ నేను 600 గ్రామ్స్ నువ్వులు తీసుకున్నాను. ఇవి దోరగా వేగాక టేస్ట్ కోసం ఒక హాఫ్ గ్లాస్ వరకు పుట్నాల పప్పు తీసుకుందాం. ఇంకో హాఫ్ గ్లాస్ వేయించుకున్న పల్లీలు, ఇవి రెండు కలిపి ఒక గ్లాస్ వరకు అవుతాయి. 600 గ్రాముల బెల్లం కూడా తీసుకున్నాను. ఇక్కడ నేను 600 గ్రాముల నువ్వులు, ఒక గ్లాస్ పల్లీలు, పుట్నాలు, మొత్తం 700 గ్రాములు. దీనికి 600 గ్రాముల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు బెల్లంని పాకం చేసుకోవడానికి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని దీన్ని పాకం చేసుకోవాలి. బెల్లంలో ఏమైనా చెత్త అలా ఉంటే స్ట్రెయిన్ చేసుకుందాం. ఇలా వడగట్టుకున్న బెల్లం పాకంని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని పాకం ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం. కొన్ని వాటర్లో వేసి, ఇది లడ్డు పాకంలాగా రానవసరం లేదు, కొంచెం తీగ పాకంలాగా వస్తే చాలు. ఇలా నీళ్ళలో వేసుకొని ఇలా అన్నప్పుడు మనకి ఇలా స్ట్రింగ్ కన్సిస్టెన్సీ లాగా వస్తే మనకు పర్ఫెక్ట్గా పాకం వచ్చేసింది. ఇప్పుడు ఈ పాకంలో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, పుట్నాలు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇది ఒక 1/2 నిమిషం కలుపుకుంటే సరిపోతుంది. ఒక 1/2 నిమిషం తర్వాత ఇలా దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారాక లడ్డూలు కట్టుకోవాలి. లడ్డూల కోసం పాకం కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు చేసుకుంటే లడ్డూలు చాలా బాగా వస్తాయి. మధ్య మధ్యలో తడి అద్దుకుంటూ లడ్డూలు కట్టుకుందాం. ఈ నువ్వుల లడ్డూలు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఈజీగా ఒక 10-15 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. పల్లీలు, పుట్నాలు ఎక్కువగా నచ్చని వాళ్ళు కొంచెం తక్కువ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. పాకం కరెక్ట్గా సరిపోతుంది. లడ్డూలు కట్టుకునేటప్పుడు లాస్ట్లో ఇలా గట్టిగా అయితే కొంచెం స్టవ్ పైన పెట్టి వేడి చేసుకుంటే మళ్ళీ ఈజీగా లడ్డూలు కట్టుకోవచ్చు. వీడియో నచ్చితే రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.